ఈ దినాల్లో భయంకరమైన ఒక పాపము మానవ జీవితాన్ని పరిపాలిస్తుంది. ఏదైతే నువ్వు ఎక్కువసేపు చూస్తూ గడుపుతావో, ఈవెన్ వెన్ యు స్లీప్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఇట్ విల్ కమ్. నీ జీవితంలో రాత్రంతా ఏది చూస్తావో పడుకుంటే ఆ కలలో అదే వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనిషిని సాతాను ఎలా ప్రభావితం చేస్తున్నాడంటే, వ్యర్థమైన దాన్ని చూడు ఎవరు లేరులే, ఏం చూస్తే ఏమవుతుంది, నువ్వేమైనా చేస్తున్నావా, నువ్వేమన్నా వెళ్తున్నావా, కాదు కదా, చూడు, సీ అండ్ ఎంజాయ్. కానీ అది ఏం చేస్తుంది తెలుసా, నువ్వు పడుకున్నప్పుడు నీ నిద్రలో నీకు తెలియదు, అయినా ఆ పాపము జరుగుతుంది. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి చెప్పింది, అన్నా నా దగ్గర ఒక సాతాను వస్తాడు. ఆ సాతాను కార్యాలు ఏ రకంగా ఉంటాయంటే, ఒక భర్త ఏ రకంగా ప్రవర్తిస్తాడు అదే రకంగా నా యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తాడు. ఒక సహోదరుడు దాదాపు 55 సంవత్సరాలు, ఆయన ఏమని చెప్తాడో తెలుసా, నా దగ్గరికి ఒక శక్తి, ఒక స్త్రీ వస్తుంది, ఆమె వచ్చిందంటే కలలో అయిపోయింది నా జీవితం. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేటట్లు చేస్తుంది లోకంలో ఉండే సాతాను శక్తులు. కానీ మహిమ కలిగిన రాజు నీ దగ్గర ఉన్నాడా, హీ విల్ గివ్ హిస్ హోలీనెస్, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు దయచేస్తాడు. అందుకే నీవు ప్రతిరోజు ఏం అడగాలి తెలుసా, మహిమ కలిగిన దేవా, నీ మహిమ నాలో కనపడాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నా, చెడిపోతున్నా, పాపిష్టిగా మారిపోతున్నా, నా తలంపులు, ఆలోచనలు, కలలు కూడా పాపిష్టిగా మారిపోతున్నాయి, అయినా నన్ను కాపాడు. వెన్ యు ఆస్క్, ఈ పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితాన్ని దర్శిస్తాడు.